ఇటీవలే ప్యారిస్ లో జరుగుతున్న 33వ ఒలింపిక్ క్రీడలు ముగిసాయి. దాదాపు 205 దేశాలు ఈ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్నాయి. దాదాపు 85 విభాగాల్లో ఈ పార్టిసిపేట్ చేయడంలో దాదాపు 90 దేశాల పైగా పథకాలు ఇందులో దక్కాయి. ముఖ్యంగా దాదాపు 329 క్రీడా విభాగాల్లో ఈ క్రీడలు నిర్వహించడం జరిగింది. భారతదేశం కూడా ఇందులో పార్టిసిపేట్ చేసింది. దాదాపు 117 మంది మన దేశం నుంచి వివిధ క్రీడల్లో దాదాపు 16 రకాల క్రీడా విభాగాల్లో భారతదేశం పార్టిసిపేట్ చేసింది. దాదాపు మొత్తం ఈ లిస్ట్ లో మనం మరోసారి నిరాశే వచ్చింది. దాదాపు 70 ఎక్కువ ప్లేస్ లో ఉన్నాం. 6 పథకాలతో 71 ప్లేస్ లో ఉన్నాం. గతం కన్నా ఒక దాదాపు తక్కువ స్థానాలకి మనం వచ్చాం. ముఖ్యంగా ఈ ఒలింపిక్ క్రీడల ద్వారా ఈరోజు మనందరికి తెలుసు, ఏథెన్స్ లో మొట్టమొదటిసారిగా ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైన 778 సంవత్సరంలో. ఆ తర్వాత మనం భారతదేశం అఫీషియల్ గా 1900 సంవత్సరంలో మనం ఎంట్రీ అవ్వటం, ఆ తర్వాత ఇవన్నీ జరుగుతున్న నేపథ్యం ఉంది. మొత్తం ఓవరాల్ గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒలింపిక్ క్రీడల్లో ఈరోజు మనం అనుకున్నట్టుగానే అమెరికా, చైనా లాంటి దేశాలే అగ్రగామిగా పోటీ పడ్డాయి, తలపడ్డాయి. చివరికి స్వర్ణాల్లో సమూహంగా వచ్చాయి. ఇతర దాంట్లో వస్తే అమెరికా పైచేయి సాధించి ఇంచుమించుగా ఈ 2 దేశాలు పైన ఉన్నాయి. మొత్తం ఒలింపిక్ విభాగాన్ని మనం పరిశీలన చేస్తే ఇప్పటిదాకా 3 సార్లు పెట్టిన దాంట్లో ఒకటి లండన్ ఉంది, 2 ప్యారిస్ ఇప్పుడు పెట్టిన మూడోసారి అయింది. రేపు అమెరికా 2028 జూలైలో వాళ్ళు 3వసారి పెట్టబోతున్నారు. లాస్ ఏంజలీస్ అనేటువంటి ప్రాంతంలో అమెరికా ఈ ఒలింపిక్ క్రీడలు నిర్వహించబోతుంది. మొత్తం దీని పరివాసన మనకు అర్థం కావాల్సింది ఏమంటే, ఈరోజు సాయి స్పోర్ట్స్ అథారిటీ ఇండియా చెబుతుంది ఏంటంటే, మేము బాగానే 16 విభాగాల్లో ఒలింపిక్ చెస్ అనే పేరుతో మేము ఛాలెంజ్ గా తీసుకుని పెట్టాం. దాదాపు 470 కోట్లు ఖర్చు పెట్టాం. అయితే అనుకున్నంత ఫలాలు రాలేదని చెప్తున్నారు. అక్కడ దాకా స్వాగతించాలి. అయితే ప్రైమరీ స్థాయిలో భారతదేశం క్రీడల పరిస్థితి ఏంటి? ఈరోజు క్యూబా మనతో పోలిస్తే దాదాపు ఒక రాష్ట్ర జనాభా లేదు. 1,46,00,000 ఉన్న క్యూబా 20వ స్థానంలో ఉండటం ఏంటి, మనం 70వ స్థానంలో ఉండటం ఏంటి? అంటే భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో కానీ లేదా పట్టణ ప్రాంతంలో కానీ ఈరోజు ప్రైమరీ స్థాయిలో మనకు ఏవైతే క్రీడలు నేర్పించాలో దాన్ని పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం, ఉదరవాదంగా ఈరోజు ప్రభుత్వాలు, పాలకులు అటు రాష్ట్ర ప్రభుత్వంగా ఇటు కేంద్ర ప్రభుత్వంగానే ఉన్నాయి. కనీసం హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ఇస్తున్నటువంటి ప్రయారిటీ కూడా ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలు ఇవ్వడం లేదు. అందుకనే క్రీడల్లో మనం దాదాపు బీజింగ్ నుంచి మనం పరిశీలన చేస్తే 2008లో బీజింగ్ జరిగింది. నాకు తెలిసి 50వ స్థానంలో ఉన్నాం. 50. ఆ తర్వాత 2012లో జరిగిన దాంట్లో కూడా లండన్ లో జరిగినాయి, అందులో కూడా 62వ స్థానం. ఆ తర్వాత రియో, తర్వాత టోక్యో. ఇట్లా మనం ఈ మొత్తం 5 సార్లు మన జరిగిన ప్యారిస్ వరకు పరిశీలన చేస్తే 50 మించి లేము. లాస్ట్ ఇయర్ 42 స్థానంలో వచ్చాం. ఏంటి మనం ఈ పరిస్థితి? దాదాపు ప్రపంచంలో చైనా తర్వాత అత్యధిక జనాభా కలిగిన భారతదేశం క్రీడల్లో విభాగంలో మట్టుకొచ్చేసరికి చివరగా 60-70 స్థానంలో రావడానికి ఈ దుస్థితి కారణం ఏంటని చెప్పి ఈరోజు ఇప్పటికైనా పాలక వర్గాలు పరిశీలన చేయాలి. నేను ఎక్కడో చూశాను, అమెరికా రేపు 20 తర్వాత నెక్స్ట్ ఒలింపిక్ భారతదేశంలో కూడా అలా చేస్తున్నామని చెప్పి మోడీ ఎక్కడో అన్నట్టుగా తెలుస్తుంది. కానీ మన పరిస్థితి ఏంటి, మన స్థాయి ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేయాలా. ఈరోజు క్రీడలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత, అది ఖేల్ ఇండియా పేరుతోనైనా లేదా సాయి పేరుతోనైనా ఇవ్వాల్సినంత ప్రయారిటీ ఇవ్వడం లేదు. చివరికి లీస్ట్ ప్రయారిటీగా ఉంది, చివరి విభాగంలో ఉంది. ఇప్పటిదాకా 39 ఒలింపిక్ క్రీడలు జరిగితే ఈరోజు అమెరికా దాదాపు 16 సార్లు ఫస్ట్ ప్లేస్ లో వస్తే, తర్వాత సోవియట్ యూనియన్ 6 సార్లు గెలిచింది. ఆ తర్వాత మొత్తం 1-2 సార్లు ఈరోజు ప్రపంచ దేశాలు వచ్చిన పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు క్రీడలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడంలో భారతదేశం బాగా వెనుకబడుతుంది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలోనే వీళ్ళు ఏదో గెలిచినప్పుడు ఐఏఎస్ ఉద్యోగం ఇవ్వడం లేదా ఐపీఎస్ ఉద్యోగం ఇవ్వడం లేదా 2 కోట్లు 3 కోట్లు విసిరేయటం కాదు చేయాల్సింది. ప్రైమరీ లెవెల్లో గ్రామాల్లో ఈరోజు గ్రౌండ్ పరిస్థితి ఏంటి, ఈరోజు క్రీడా అభివృద్ధి పట్ల మనం ఇస్తున్న ప్రయారిటీ ఏంటి, దీని ఆధారంగానే మన దేశ అభివృద్ధి కూడా ఆధారపడి ఉంటుంది. అందుకని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఈ ఒలింపిక్ లో జరిగినటువంటి దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇదేదో నిరాశకు పోకుండా దీన్ని పట్టుదలతో రాబోయే కనీసం ఒక 10 ఏళ్ల ప్రణాళిక, ఒక 15 ఏళ్ల ఒక ప్రయాణ ప్రకారం కనుక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ముందు పోయే అవకాశం ఉంది. ప్యారిస్ మనం సుసన్ నది వద్దున జరిగింది. దాదాపు ముగింపును రికార్డ్స్ పేరుతో నిర్వహించారు. 70,000 మంది అటెండ్ అయ్యారు. ఓవరాల్ గా 1 కోటి మంది పైగా టికెట్లు అమ్ముడుపోయని చెప్పి ఆ ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 80,000 కోట్ల పైగా ఖర్చు అయినట్టు కూడా ఆ ప్రభుత్వం, ప్యారిస్ ప్రభుత్వం ప్రకటించింది. ఓవరాల్ గా బాగా జయప్రదంగా 17 రోజుల పాటు జరిగినటువంటి క్రీడల్లో మొత్తం ప్రపంచానంతా కూడా ఆకట్టుకుంది. అతిపెద్ద క్రీడా పండుగగా జరిగింది. అందుకని ఇటువంటి దాంట్లో మన దేశం యొక్క పరువు కాపాడాలంటే ఈ రోజు ఖచ్చితంగా రాబోయే క్రీడలకు నిధులు కేటాయించాలి. అంటే ఇందులో ముఖ్యంగా చెప్పదలుచుకుంది వినేష్ పొగాటి.
దాదాపు ఇంచుమించుగా స్వర్ణం దాకా గోల్డ్ దాకా వెళ్ళి పాప మా కాస్త వెయిట్ లాస్ అని చెప్పి వెనక రావటం, సరే ఇన్ని పరిణామాలు మనకి అనేక అనుమానాలు కూడా ఇప్పటికీ వినేష్ పగటి మీద ఉంది. ఏదైనా చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా వినేష్ పగటి ఈ 2024 జరిగిన ఒలింపిక్ క్రీడలో హీరో, అందులో అనుమానం లేదని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కూడా క్రీడల పట్ల పాలకుల నిర్లక్ష్యం వీడి క్రీడల అభివృద్ధికి రావాలని చెప్పి, క్రీడలను బలోపేతం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.